అనిల్ నాయర్ హియర్. శేషం నుంచి ఒక కాన్సెప్ట్ మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను సార్. సపోజ్గా ఒక నంబర్ తీసుకుంటున్నాను, దాని పవర్ ఆడ్ నంబర్ అయి ఉంది. పవర్ గనక బేస్ సంఖ్య అయి ఉండి నేను తీసుకునే నంబర్లు గనక అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంకశ్రేణిలో ఉంటే ఏమవుతుందో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తున్నాను. సపోజ్గా 1 పవర్ 3 ప్లస్ 3 పవర్ 3 ప్లస్ 5 పవర్ 3. పవర్ అనేది 3 ఆడ్ నంబర్. 1 3 5 అవి అంకశ్రేణిలో ఉన్నాయి. చూస్తే గనక ఇది 1, 3 క్యూబ్ ఏమో 27, ఇదేమో 125, ఇది 152 153. 153 అనేది 9 తోటి డివైడ్ అవుతుంది. ఐ రైట్? 9 1ల 9, 9 7ల 63. దీనికి ఇంకో పాయింట్ ఏంటంటే ఈ 9 అనేది సమ్ ఆఫ్ ది బేసెస్. ఇది 9 అనేది సమ్ ఆఫ్ ది బేసెస్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. A1 పవర్ కే ప్లస్ A2 పవర్ కే, AN పవర్ కే. కే గనక ఆడ్ నెంబర్ ఉంటే రైట్, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ దేంతో డివైడ్ అవుతుంది? A1 ప్లస్ A2 AN వరకు డివైడ్ అవుతుంది. కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఇది చూడండి, 39 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి న్యూమరేటర్ అనేది దేంతో డివైడ్ అవుతుంది? 1 ప్లస్ 2 అండ్ సో ఆన్ అప్ టు 12. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఎంత? n ఇంటూ n ప్లస్ 1/2 అంటే ఇది 78. 78 తోటి డివైడ్ అవుతుంది. డినామినేటర్లో కూడా 78 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఎంత? 0. కాన్సెప్ట్ అర్థమవుతే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.